రైతన్నకు మళ్లీ మొండి చెయ్యి, రుణమాఫీలో కాంగ్రెస్ మార్క్ మాయాజలం. బీఆర్ఎస్ లక్ష మాఫీకి 36,68,000 మంది రైతులు అర్హులయ్యారు. కాంగ్రెస్ 2 లక్షల మాఫీకి 23,75,000 మంది అనట. బీఆర్ఎస్ హయాం కన్నా 13 లక్షలు తగ్గిన అర్హులు. రుణమాఫీ పరిమితి పెంచితే అర్హుల సంఖ్య పెరగాలి. నాడు లక్ష మాఫీకే 19,440 కోట్ల అంచనా, నేడు 18,224 కోట్లతోనే రేవంత్ సర్కార్ సరి. ఈ లెక్క మతలబ్ అసలు చాలా మందికి అర్థం కావట్లేదు వాస్తవంగా. ఆ లెక్క ఏంది, ఆ లెక్క మతలబ్ ఏందని ప్రభుత్వం చెప్పాలి. మీరు చెప్పిన 31,000 కోట్లు మేము రుణమాఫీ చేస్తున్నామని ఐఎండ్పిఆర్ డిపార్ట్మెంట్తో పెద్ద యాడ్లు ఇచ్చారు. కానీ ఇవాళ మీరు చెప్తున్న లెక్కలు 1వ, 2వ, 3వ విడత ప్రకారం 18,224 కోట్లే ఖర్చు అవుతున్నట్టు మీరే అధికారికంగా చెబుతున్నారు. అదేవిధంగా రైతుల సంఖ్యలో కూడా తేడా వస్తుంది. దాదాపు 30 లక్షల పైన రైతులు ఉన్నారని మీకు చెప్పారు. కానీ ఇవాళ 23,75,000 మంది రైతులే ఉన్నట్టు మీ లెక్కలు చెబుతున్నాయి. కానీ బీఆర్ఎస్ ప్రభుత్వం ఉన్నప్పుడు 1 లక్ష రూపాయల లోపు రుణమాఫీకే 36,68,000 మంది రైతులు లబ్ధి పొందారు. ఆ ₹1,00,000 రుణమాఫీకి మీరు 2 లక్షల మాఫీ అన్నారు. అంటే 1,00,000 నుంచి 2 లక్షలు అంటే నిధులు పెరగాలి, రైతుల సంఖ్య పెరగాలి. రైతుల సంఖ్య తగ్గించారు, డబ్బులు తగ్గించారు. మరి ఎటుపోయింది ఈ మతలబ్ ఏంది? దీని అనుకున్న మతలబ్ అనేది ప్రజలకు తెలవని పరిస్థితి. రైతులకి ఇది ఒక రకంగా మొండి చేయి చూపించినట్టే అర్థమవుతుంది.